అబ్రహాము విశ్వాసమును బట్టి నేను నా కుమారుని అర్పించేసిన మరలా తిరిగి సంపాదించుకోవాలని ఆ కుమారుని బలిగా వేయడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు విశ్వాసమును బట్టి ఆయన నీతికి వారసుడైన ఆ వంశావళిలో వచ్చిన ఈ అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆయన విశ్వాసమును బట్టి ఎలాంటి గొప్ప అద్భుతాలు జరిగే అబ్రహాము జీవితంలో అంటే వృద్ధుడైపోయినప్పుడు ఒక గర్భఫలాన్ని పండంటి మగబిడ్డని సంపాదించుకున్నాడు. కారణం విశ్వాసమును బట్టి. అలా చెప్పుకుంటూ పోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సారమ్మ, అలా ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకు కనబడుతున్నారు యోసేపు గారట బ్రతికున్నప్పుడే ఇశ్రాయేలీల యొక్క నిర్గమమును గూర్చి ప్రవచించాడట. మీరు ఎప్పుడు ఎక్కడి నుండి వెళ్తారో, ఆ రక్షకుడు ఎలా రాబోతున్నాడో, మిమ్మల్ని ఎలా విడిపిస్తాడన్నది యోసేపు ఇంకా బానిసలుగా ఇశ్రాయేలీలు కాకముందే బ్రతికున్నప్పుడే ఇశ్రాయేలీ యొక్క నిర్గమమును గూర్చి ఆయన ప్రవచించాడైనా.